ఫ్రెండ్స్ అందరూ ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలని అడుగుతున్నారు కదా. ఈరోజు చేస్తానండి. ఎంత బాగుంటుందో తెలుసా, నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అలాగే ఉగ్గాని చేసామంటే కంపల్సరిగా బజ్జీ చేయాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉదయాన్నే సింపుల్గా రేపే ఈ ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ సింపుల్గా అయిపోయే ఉగ్గాని బజ్జీ కోసం కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ ఒక గోళం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు టేస్ట్ తగినంత, మనం ఎంతవరకు అయితే పోపు పెట్టుకోవాలనుకుంటున్నామో, ఎంతమంది నెంబర్స్ కావాలనుకుంటామో అంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 10 పేటలు చేస్తున్నానండి, అందుకోసమని ఒక పెద్ద గోళం పెట్టుకున్న తర్వాత గింజలు వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలా. ఉల్లిపాయల తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా దాంట్లోనే యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇవన్నీ రోస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది హోటల్ స్టైల్ కాబట్టి మీకు ఇలాగే ఉంటాయి. సింపుల్గా ఇంట్లో చేసుకుంటే అన్నీ నీట్గా అందంగా కనిపించవచ్చు, బట్ ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి ఫ్రెండ్స్. ఇది హోటల్ కాబట్టి పెద్ద అండాలు ఇట్లాగే ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక టమోటా కూడా వేసాను. ఇవన్నీ మంచిగా వేగాలి. గ్యాస్ పెద్దది కాబట్టి బస్సును వచ్చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది నాకు. అందుకని చెప్పి ఇవన్నీ వేసాక తగినంత పసుపు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే ఉగ్గానికి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, కంటికి ఇంపతం ఉంటేనే కడుపులోకి వెళ్తుంది. కాబట్టి పసుపు యాడ్ చేసుకోండి. పెద్ద గ్యాస్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. ఇవన్నీ వేగిన తర్వాత బొరుగులు అనేటివి వాటర్ వేసి వాటర్లో మంచిగా ఇలా దేవేసుకోవాలి. ఇవన్నీ డస్ట్ ఉంటే పోతుందని చెప్పి వాటర్లో దేవేసుకుంటాము. ఇవన్నీ ఇలా దేవుకొని మరీ మెత్తగా అయిపోకూడదండి. పోపు తర్వాత పెట్టి దించుకున్న తర్వాతే బొరుగులు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ బాగా అలా పిండి వేసుకొని అలాగే దేవేసామంటే వాటర్ లాగా ఉండి నోట్లో పెట్టుకోగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలా బోట్లో వేసాక ఇలా 2 చేతుల పిండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరైనా సరే చేయి పెట్టి చేస్తున్నావు ఏంటి అని అనుకోకండి. అమ్మ కూడా మనకు చేత్తోనే గోరుముద్దలు తినిపిస్తుంది. ఉగ్గాని అనేది కంపల్సరీ చేత్తోనే కలపాలి ఫ్రెండ్స్, అది హ్యాండ్ కలిపితేనే బాగుంటుంది. గరిటతో కలిపితే అంతగా మంచిగా కలసదు. చూస్తున్నారు కదా, బొరుగులన్నీ ఇలా బాగా కలపాలంటే ఖచ్చితంగా చేయి వాడాల్సిందే. చేయి కూడా నీట్గా క్లీన్ చేసుకునే వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మ చేతిని కూడా తప్పు పెట్టే కాలంలో ఉన్నాం మనము, అందుకు చెప్తున్నాను. ఎవరు దయచేసి చేతితో కలుపుతున్నావు ఎలా తింటారని మాత్రం నెగిటివ్గా తీసుకోకండి. దీంట్లో ఏం చేయాలంటే ఈ పోపులో బొరుగులన్నీ పిండి వేసాక పప్పుల పిండి పైన చల్లి అలాగే రుచి సరిపడంత సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకుంటే ఇదిగో ఉగ్గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ప్రతిదీ నీట్గానే చూసుకుంటా. ఇప్పుడు శనగపిండి తీసుకొని, శనగపిండి మనకి ఎంతైతే కావాలో తీసుకోవాలి. దాంట్లో తగినంత సాల్టు, కొంత వంట సోడా. ఈరోజు పొద్దున్నే ఉగ్గానిలోకి వామ్ వేయనండి, వామ్ వేస్తే ఉగ్గానిలో తినేటప్పుడు కొంచెం టేస్ట్గా ఉండదు, అందుకే వామ్ వేయకుండా ఊరికే శనగపిండి, సాల్టు, కొంచెం వంట సోడా వేసి ఇదే ఈ కంటెన్సీలో పిండి అంతా ప్లేన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్. ఉగ్గాని అంటే బజ్జీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఆ 2 కాంబినేషన్లో. ఇదిగో వేరే వాళ్ళకు పాలు ఆర్డర్ వచ్చింది, దాంట్లోనే పాలు కూడా వాళ్ళకి ఇస్తున్నా. పచ్చిమిర్చి ఫ్రెష్గా తీసుకున్నా, అలాగే నీట్గా క్లీన్ చేసిన పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్ పొయ్యి పెట్టుకొని పచ్చిమిర్చి మొన్నలు తుంచేయాలండి. అప్పుడే శనగపిండిలో కొంచెమైనా శనగపిండి మనం తుంచాం కదా, ఘాటు తగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా పొట్టిగా ఉన్నాయనుకోకుండా కొంచెం తుంచి వేసుకోండి. ఎవరైనా బజ్జీ వేసేటప్పుడు ఇలా ముంచి నీళ్ళలో వేసేయడమేనండి, బజ్జీ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఇనుము పెన్నాలే వాడతానండి పొయ్యికి. ఇనుము పెనాలు తీసుకున్నప్పుడే నల్లగా వస్తుంది. చాలామంది పెనాలు నల్లగా ఉన్నాయి అని మన లైవ్లో అడుగుతున్నారు. ఇనుముగా వాడేటి ఏవైనా ఇలాగే ఉంటాయి, లైఫ్ వస్తాయని చెప్పి ఇనుము పెనాలే వాడతాను నేను, అందుకే నల్లగా కనిపిస్తాయి. ఫైనల్గా చూడండి, ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్, సూపర్ కాంబినేషన్ కూడా. అంతలోకి చూపిద్దాం అనుకునేసరికి అప్పుడే మనకు పూరీకి ఆర్డర్ వచ్చింది, అందుకే పనిలో పనిగా పూరీలు కూడా